సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వంలో పరిపాలన అనేది పారదర్శకంగా ఉంది. ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో మన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ప్రజల కొరకే ప్రజలు ఏ సమస్య అయితే ఉన్నారో ఆ సమస్య తీరుస్తూ వాళ్ళకి అన్న క్యాంటీన్లు భోజనం పెడుతూ ప్రతి కార్మికుడికి కూడా పని చూపిస్తూ బాగుంది. అందరూ రేపు స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అందరూ అనుకుంటున్నారు ప్రజలు. అలానే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అప్పటికి చూస్తే మేమే ఎక్కువగా ప్రజలకి న్యాయం చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలకు న్యాయం చేయడం అంటే పథకాలు ఇచ్చేసి ఏదో జేబుల్లో బటన్ నొక్కడం కాదండి. ప్రజలకు సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ముందు మెయిన్ ఉంటుంది ఏంటంటే ప్రజల సమస్యలు. వాళ్ళు ఆ ప్రజాస్వామ్యంలో జగన్ ప్రభుత్వంలో ఏం చేశారు? ఇసుక ఆపేశారు. ఇసుక ఆపేయడం వల్ల ఏమైంది? ఒక సెంటర్లో కానీ మీరు పంజాబ్ సెంటర్లో కానీ మీరు చిట్టునారు సెంటర్లో కానీ చూసుకుంటే ప్రతి కార్మికుడికి పని లేదు. ఆ రోజు వాళ్ళు ఎంతో ఆవేదన పడ్డారు. ఫ్యాన్లు గురేసుకున్న వాళ్ళు ఉన్నారు, స్వతహాగా మందు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేక వాళ్ళు తల్లడిల్లిపోయి అందరూ వాళ్ళు ఉసిరి తగిలే జగన్ ప్రభుత్వం పోయింది. తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం రావడం జరిగింది. అలానే చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ బాగుంది, ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ మంచిగా చేశామని చెప్పేసి అంటున్నారు. ఎంత వాటికి నిజం అంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం అంటే పిల్లల్ని చూసుకోకపోవడం, ఆ మధ్యాహ్నం పథకం పిల్లలకు పెట్టే అన్నం విషయంలో కూడా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు, రూమర్స్ వస్తున్నాయి. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఇప్పుడు నిన్న చూసుకుని ఉంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్కి వెళ్ళారు. అక్కడ మీటింగ్కి వెళ్తే ఒక పాప చెప్పింది, పోయిన గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో చిక్కీలు ఇస్తే అమ్మ మీరు తింటారా అని కాదు. కానీ ఈ ప్రభుత్వంలో చిక్కులు తీసుకుంటే మాకు ఇంకోటి కావాలి చిక్కీ అంటే చిక్కీలో ఎంత పారదర్శకత ఉందో ప్రభుత్వంలో కూడా అంతే పారదర్శకత ఉంది. చిన్న పిల్లవాడు చిక్కీలోనే అంత ఆలోచించిన నారా లోకేష్ గారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు రేపొద్దునే వృద్ధిలోకి రావాలి, రేపొద్దున ఐటీ క్వాంటమ్ కంప్యూటర్స్లో వాళ్ళు ఉండాలి, ఐటీలో తీసుకొచ్చి హైదరాబాద్ హైటెక్ సిటీ అలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్స్లో అలా ఉండాలి, వైజాగ్ గూగుల్ డేటాలో పనిచేయాలి ఆ పిల్లలు. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు అంతరిక్షంలో వచ్చారంటే అది ఈ ప్రభుత్వం వల్లనే. ఈ ప్రభుత్వంలో పారదర్శకత ఉంది. తల్లికి వందనం ద్వారా అప్పుడు గత ప్రభుత్వంలో అమ్మక ఒడి అని ఒక్కరికే ఇస్తే ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, ఐదుగురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ ఖాతాలో డబ్బులు జమ అవడం జరిగింది. వాళ్ళు ఆనందంగా స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒకళ్ళకి ఇచ్చారు, అది చాలు. ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఈ ప్రభుత్వం అందరికి ఇచ్చారు కాబట్టి పిల్లల భవిష్యత్తు బంగారు భయంగా ఉంటది. దాంట్లో నో డౌట్ క్వాంటమ్ కంప్యూటర్స్ లో రేపొద్దున వాళ్ళే జాబులు చేయొచ్చేమో. అది అలానే చూసుకుంటే ఎలాగో 2 సంవత్సరాలు పూర్తయ్యాయి కళ్ళు మూసి తెరిసే లోపల, నేను ఇంకొక సంవత్సరం అయితే నేను పాదయాత్రకు వస్తా అని చెప్పేసి జగన్ అన్నాడు. అసలు వస్తే అసలు ఏం చేస్తారంటారు? అసలు ఎందుకు రావాలి ప్రజల కోసం? మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా మీ ప్రభుత్వం చూశారు, మా ప్రభుత్వం చూశారు. మా ప్రభుత్వం 2014లో మేము గెలిచాం. 2014తో గెలిచిన తర్వాత వీళ్ళకు కొన్ని అక్కడ ప్రజలు కొద్దిగా తెలుసుకోలేకపోయాలి. ఇప్పుడు 2019లో తన గురించి ఏంటో తెలుసుకున్నారు. మళ్ళీ 2024లో మాకు పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ముగ్గురు కలిసి వచ్చినా మీరు సింగిల్గా వచ్చామని చెప్తున్నా కానీ ఇప్పుడు మా కూటమిలో రానున్న స్థానిక ఎన్నికల్లో మేమే గెలుస్తాం. మళ్ళీ మీ ఓదార్పు యాత్రలు చేసుకున్నా, పాదయాత్రలు చేసుకున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిసిద్ది, దాంట్లో మొహమాటం లేదు. అలానే చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పదవులు ఎలా ఉన్నాయి? ఆయన అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం మంచి పనులు చేశారు, కొన్ని చెప్పగలరా మీరు? ఏం మంచి పనులు అంటారంటే ఆయన తీసుకున్న గ్రామీణానికి మామూలుగా మన అడవులు ఉన్నాయి, అడవుల్లో కానీ కొన్ని ఊర్లు పేర్లు కూడా తెలియాలి. జనాల్లోకి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి వీళ్ళు ఉన్నారు, దీన్ని మన నగరంలో కలుద్దామని వాటికి రోడ్లు వేయటం కానీ వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం కానీ. ఇప్పుడు మొన్న మహా అయితే ఏదో ఒక రోడ్డు వెళ్తుంటే అక్రమ రవాణా జరుగుతుంటే బియ్యం పట్టుకున్నారు, మీకు తెలిసిందే. ఆయన అంతా పారదర్శం కాదు, ఏది వితిన్ సెకండ్ తప్పు జరిగింది, ఆ తప్పును పరిష్కరిస్తేనే ఎక్కడ ఉంటా, లేకపోతే నేను వెళ్ళని కూర్చునే వ్యక్తి, మొండి వ్యక్తి పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిర్మహమాటంగా చెప్తున్నా ప్రజల కోసం, ప్రజల కొరకే నన్ను ఎన్నుకోబడ్డారు ఎమ్మెల్యేగా, నేను ప్రజల కోసం పనిచేస్తా కానీ నాయకుల కోసం కదా పనిచేసేదని చెప్పాడు ఆయన. మీకు ఉదాహరణ చాలా ఉన్నాయి, చాలా ఉన్న ఉదాహరణలు. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశారు, గ్రామీణ సౌకర్యాలు చూశారు. ఆయన ఎన్డీఏ కూటమితో కలుపుకొని వాళ్ళకి కావాల్సిన ఏవైతే నిధులు కావాలో ఆ నిధులను చూసుకుంటూ ప్రజల్లో నెంబర్ 1 స్థానంలో కొణిదెల పవన్ కళ్యాణ్. మీరు స్ట్రైక్ రేట్ చూడొచ్చు, 21 వచ్చినాయి ఎన్నికల్లో. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా వస్తాయి. ఎన్డీఏ కూటమి బలంగా గెలుస్తుంది. అంతేగాని వీళ్ళు అన్ని
వీళ్ళు చెప్పే బురడా మాటలు అవన్నీ పనికిరావు. ఎన్ఐ కూటమి నెంబర్ 1 గా గెలిసిద్ది ఈ స్థానిక ఎన్నికల్లో. ఒకే ఒక మాటలో చెప్పండి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి ఇప్పటికి ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్? అసలు ఆయనకి ఇచ్చిన పదవికి, ఆయన చేసే పనులకి న్యాయం జరుగుతుందా? న్యాయం చేసినా గానీ చేసే రూమర్స్ మీరు ఎలా భావిస్తున్నారు? ఎందుకంటే మన పని మనం చేసుకుంటున్నాం. శ్రీకృష్ణ భవనుడు ఏం చెప్పాడు? మన పని మన కర్తవ్యం మనం చేసుకుంటాం. కర్మ అనేది వాళ్ళు ఏమనుకుంటారు, అవతలోడు ఎవడు అనుకుంటాడు, అవతలోడు అనుకుంటాం, మేము చెయ్యం. మాకు ప్రజలు ముఖ్యం. ప్రజలు ఏమనుకున్నాడు, కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రజల మనసు గెలుచుకున్నాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా కాదు, ఎక్కడేసినా గెలుస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది ప్రజల మనసులో చుచ్చుకుపోయాడు. ప్రజల మనసు గురించి, ప్రజల్లోని ఏమింది, వాళ్ళ బాధలేంటి, వాళ్ళు ఏంటి విద్యుత్ శాఖలో పరిష్కరించేది ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. సామాజిక ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఆయనకు తెలుసు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన. ఆ మధ్యతరగతి కుటుంబంలో బాధలు ఎలా ఉంటాయని తెలుసు. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుని నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 21 అనేది రేపు కూడా ఆయన అలాగే గెలుస్తాడు. మొహమాటం లేదు. వాళ్ళ నిన్న అనుకుంటారండి రోమర్స్ కొన్ని 100 మంది ఏమనుకుంటారు, కాదు మాది ఒకటే. ప్రజల కొరకు ప్రజల సమస్య కోసం పోరాడేవాడే పవన్ కళ్యాణ్. బాగా చెప్పారు మేడం. మీ పేరండి? తిరుపతి అనూష. మేడం, ఎలా ఉంది మేడం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉంది? అసలు ఏంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చిందంటారా జగన్ గారు చెప్పినట్టు? మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా హాయిగా నిద్రపోతున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఈరోజు ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క ఇంటికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి ఒక నాయకుడు వెళ్ళి మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని చెప్పి, రాకపోతే దగ్గరుండి వాళ్ళకి మరి రాయించి మరి అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అలానే చూసుకుంటే జగన్ గారు ఎలానో 2 సంవత్సరాలు పూర్తయ్యాయి, నేను మళ్ళా అధికారంలోకి రావడానికి పాదయాత్ర స్టార్ట్ చేస్తానంటున్నారు. అసలు ఎందుకు రావాలంటారు ప్రజల కోసం? గతంలో ఆయన ఎందుకు చేయలేకపోయారు, ప్రజలను ఎందుకు కలవలేకపోయారు గెలిచినప్పుడు? నిజంగానే ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉంటాడండి? అసెంబ్లీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒకసారి అసెంబ్లీ అటెండెన్స్ చూడండి. నిజంగానే ప్రజానాయకుడు అయితే ప్రజల సమస్య మీద పోరాడమనండి. ప్రజలు ఏవైనా ఇబ్బందులు పడుతుంటే వాటి గురించి వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి. ఆ దమ్ము లేని ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజల్ని ఒక మామ, బీసీలకు మామ, ఎస్సీలకు మామ అని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నారు? బీసీలకు మామ, ఎస్సీలకు మామ అని చెప్పుకునే అతను మరి అంబేద్కర్ గారి పేరుని అగౌరవపరుస్తూ అంబేద్కర్ గారి విద్యా పథకానికి ఉన్న పేరుని ఎందుకు మార్చారో ఎస్సీలకి, బీసీలకి చెప్పమనండి. అలానే చూసుకుంటే మరి గెలిచినప్పుడే ఆయన అధికారం పులివెందుల దానికి న్యాయం చేయలేకపోయినప్పుడు పాదయాత్రకు వచ్చి ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటారు? అదేనండి, పులివెందుల్లోనే ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి, ఇలాంటి నాయకుడు ఉండడం వల్ల మాకు ఎటువంటి లాభం లేదని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. మరి సొంత నియోజకవర్గంలోని నువ్వు సరైన పరిపాలన అందించలేనప్పుడు మరి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలన అందిస్తావు? ప్రజలందరూ కూడా అవగాహన వచ్చింది. మీరు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా విసిగిపోయి ప్రజలు ఈ రోజు మీకు 11 సీట్లు ఇచ్చారు. దీని భయంతో ఇంకా ఎక్కడ కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి చొచ్చుకుపోతుందో అనే ఒక భయంతో కూటమి ప్రభుత్వం పైన లేనిపోని అపోహలు, నిందలు మరి ప్రజలకు కల్పిస్తున్నారు. ప్రజలకందరికీ అవగాహన ఉంది. ఇంతకు ముందు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిని, ఇప్పుడు దానికంటే డబల్ గా మనం ఎటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి, మన భవిష్యత్తుని ఏ విధంగా నాయకులు తీర్చిదిద్దుతున్నారనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. మహిళలకి ప్రత్యేకంగా మరి అమ్మఒడి చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వంలో ఒకరికి వచ్చిన పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ కూడా మరి టైం తీసుకొని కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అందించడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వమే కావాలని చెప్పి మహిళలు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. అంటే అలానే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆ పదవి ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి చేస్తున్నారు మేడం ప్రజలకి, మీరేమనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం గారిని చూస్తే మనం నిస్వార్థ సేవే కనిపిస్తుంది. ఆయన సొంత నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. ఆయన ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని పరిష్కారం చూపేంత వరకు కూడా అక్కడ ఉన్న నాయకులను నిద్రపోనివ్వట్లేదు, అదే విధంగా అధికారులను కూడా నిద్ర పట్టనివ్వట్లేదు. ప్రజా సమస్యల కోసమే మరి డిప్యూటీ సీఎం గారు ఈ రోజు నా పదవిని అలంకరించారు. ఆ పదవిని అలంకరించడం ఆయనకే కాదు, ఆ పదవికి కూడా అందం వచ్చిందని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. గతంలో చూస్తే అసలు డిప్యూటీ సీఎం అనే పదవి ఎవరికి తెలిసి ఉండదు బేసిక్ గా, ఇప్పుడు ఆ పదవికి ఆయన న్యాయం చేస్తున్నారంటారా? తప్పకుండా అదేనండి అంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నందువలన డిప్యూటీ సీఎం అనేది ఒక ఇలాంటి మన పనులు చెయ్యొచ్చా,
డిప్యూటీ సీఎం అంటే ఇంత హోదా ఉందా అని చెప్పి మన రాష్ట్రమే కాదు మొత్తం మన ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు డిప్యూటీ సీఎం హోదా వైపు చూసే పరిస్థితిని కళ్యాణ్ గారు కల్పించారు. పవన్ కళ్యాణ్ గారిని అది అనేక మాటలు గతంలో అన్నారు, మరి ఇప్పుడు వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి ఎందుకు అనలేకపోతున్నారు? అధికారులు ఒక మాట బయటికి మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ అధికారులు శాశ్వతంగా ఉండేవారు. ప్రజలకి మంచి చేయాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఆ అధికారులు ఎప్పుడూ కూడా ప్రభుత్వం వైపే ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మరి ఇంకొక విషయం, అమరావతి పనులు ఎలా ఉన్నాయి మేడం? గతంలో చూస్తేనేమో ఆయన కనీసం అమరావతిని పట్టించుకుంది లేదు, పట్టించుకున్నా కానీ రోడ్లు వేస్తున్నా, ఇవి వేస్తున్నా, అలా వేస్తున్నారు, ఇలా వేస్తున్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హాస్యాస్పదంగా ఉందండి. మరి అమరావతి పనికిరాదు అని చెప్పి అక్కడ ఉన్న స్థలాల్ని కూడా ప్రజలకి కేటాయించిన పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. అదే అమరావతిని ఈరోజు సస్యశ్యామలంగా మరి ఏ విధంగా మన రాష్ట్రానికి ఒక స్థిరమైన ఒక క్యాపిటల్ లేకుండా చేసిన గత ప్రభుత్వం ఆర్థికంగా, అదేవిధంగా పిల్లల యొక్క భవిష్యత్తుని 10 ఏళ్ళు వెనక్కి తోసేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఈ అమరావతి రాజధాని అని కూడా తెలియజేస్తున్నారు. అమరావతి ఈ 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వదు, వాళ్ళు చేసే ఏదో ఒక బిల్డింగ్ కట్టేస్తే అయిపోతుందా అమరావతి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే కొండ మీద తీసుకెళ్లి కొన్ని కోట్ల రూపాయలు ప్రజా సొమ్ముని తీసుకెళ్లి వైజాగ్ ఋషికొండ ఏ విధంగా చెక్కేసి కట్టారో ఆ విధంగా మీరు ఋషికొండ ప్యాలెస్ ని కట్టడానికే 5 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రభుత్వం నిర్మించుతున్న ఒక ఆర్థికంగా స్థిరంగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటువంటి మన రాజధాని. టైం తీసుకుంటారు. ఒక బిల్డింగ్ కట్టడానికి సంవత్సరం పట్టిందా 2 సంవత్సరాలు పట్టిందని మనం చెప్పలేం. ఒక పరిస్థితిని బట్టి మనం ముందుకెళ్ళాలి. స్థిరంగా ఏదైనా చెయ్యాలంటే టైం తీసుకున్నా కూడా ప్రజలకి మంచే చేస్తుంది ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నారు. వన్ వర్డ్ లో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం నిజంగా శ్రీరామ రక్ష, ప్రజలకి ఇప్పుడు శ్రీరామ రక్షగా మన కూటమి ప్రభుత్వం నిలుస్తుందని కూడా తెలియజేస్తున్నారు. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉంది మేడం? చాలా బాగుంది నాన్న. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు మేడం? ఎందుకు బాగుందంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తల్లి వందనం పిల్లలకి నలుగురు ఉంటే నలుగురికి తల్లి వందనం పడుతుంది. ఫ్రీ బస్ పెట్టారు, అన్నా క్యాంటీన్ పెట్టారు. బీదా సాదా అందరూ అన్నా క్యాంటీన్లో లక్షణంగా 5 రూపీస్ ఇచ్చేసి భోజనం కడుపు నిండా తింటున్నారు. ప్లస్ బస్సు ఫ్రీ పెట్టారు. రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. అన్ని ప్రభుత్వం బాగా ఉంది నాన్న. మరి జగన్ గారు ఈ 2 సంవత్సరాల్లోనే ఎంతో వ్యతిరేకం వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజమే కదా? మరి నిజమా కాదా? ఎందుకు వ్యతిరేకం నాన్న చెప్పు? ప్రభుత్వం ఏం చేయలేదు, మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని అడుగుతున్నాం. మేము జగన్ గారిని, మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని మేము అడుగుతున్నాం. దానికి మీరు సమాధానం చెప్తే మేము చెప్తాం. వాళ్ళు అంటున్నారు ఈ పథకాలు ఇవన్నీ మేము పెట్టినవన్నీ తీసేసి అవి కొత్తవన్నీ తీసుకొచ్చేసి ఏం అమలు చేయకుండా ప్రజల్ని మబ్బు చూపెడుతున్నారు. ఏం అమలు చేయలేదు. తల్లికి వందనం వేస్తానన్నారు, నువ్వు ఒక్క బిడ్డకి వేసావు. మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం డబ్బులు పడ్డాయి. మరి మేము అందరం ఇంటింటికి వెళ్తున్నాము. అందరూ ఎలా ఉందంటే సంస్కృతి అమ్మ చాలా బాగుంది, చాలా బాగుంది అని అందరూ అంటున్నారు. తల్లి వందనం పెట్టారు. మా 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి తల్లి వందనం పడింది. ఫ్రీ బస్ పెట్టారు. ఎంతో మేము నెలకు 6,000 రూపాయలు 3,000 రూపాయలు బస్ ఛార్జీలు అయ్యేది. అలాంటివి ఇప్పుడు మాకు చాలా సేవ్ అయింది. ఆ డబ్బులు తీసుకొచ్చి మేము పిల్లలకి బట్టలు కొనడం కానీ ఇంట్లో తినడానికి కానీ తెచ్చుకోవడానికి సరిపోతుందమ్మా అని అన్నారు. ఇంకొక మాట వచ్చే లోపల జగన్ గారు ఎలానో 2 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి, ఇంకొక సంవత్సరం నా పాదయాత్ర మొదలు పెడతా అని చెప్పేసి అంటున్నారు. పాదయాత్ర అసలు ఎందుకు మొదలు పెట్టాలంటారు? పాదయాత్ర మొదలు పెడితే లోకేష్ గారు మొదలు పెట్టారు, మనం కూడా మొదలు పెడితే వచ్చేస్తామని మీరు అనుకుంటున్నారేమో. అది ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా నువ్వు పాదయాత్ర చేసినా రాలేవు కూడా. పాదయాత్ర వదిలేసి ఇప్పుడు పులివెందుల ప్రజలు గెలిపిస్తేనే అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు రావాలి ఆయన? గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పట్టించుకోకపోను, అమరావతి ఇప్పుడు డెవలప్ అవుతుంటే దాన్ని ఎందుకు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారంటారు? ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువన్నీ అన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మళ్ళా ఎక్కడ బాబు గారు వచ్చేస్తారని ఆయన భయం, అంతే. వాళ్ళు గతంలో అమరావతిలో ఏం చేయకపోను, ఇప్పుడు రోడ్లు వేస్తున్నా, బిల్డింగ్లు కడుతున్నా, సంవత్సరంలో ఇదేనా చేసిందని చెప్పేసి రూమర్స్ చేస్తున్నారు కదా. ఇదేనా చేస్తున్నారా? నువ్వు అసలు ఏం పెట్టి వెళ్ళావు అనేసరి మాకు, నువ్వేం పెట్టి వెళ్ళావు మాకు? అన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ మొదలెట్టుకున్నారు. అంతకుముందు ఏం చేసావు నువ్వు? ఒక మాట మీరు చెప్పండి, ఏం చేశారని మేము మిమ్మల్ని అడుగుతున్నాం.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాడ నుంచి రూపాయి కాడ నుంచి 100 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాడు. కానీ నువ్వు అంతకుముందు మాకు అసలు ఏం మిగలబెట్టి వెళ్ళిపోయావు అనేసానని మేము అన్ని చేసేయడానికి రాగానే ఇప్పుడు ఒక్కొక్కటి మొదలు పెట్టాము, ఒక్కొక్కటి చేసుకుని వెళ్తాం. అమరావతి ఎంత డెవలప్మెంట్ ఉందో ఒకసారి వెళ్ళి చూసి వచ్చావా? అది వెళ్ళి చూడటానికి నీకు కళ్ళు లేవు. వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు కళ్ళు ఎలా ఉన్నాయి అనేది, వాళ్ళు చెప్తున్నారు ఎంత అందంగా తీర్చిదిద్దాడు అమరావతి అనేది. ఇంకా ఇంకో 1 year పోయిందంటే అసలు తల్లిదండ్రులు పేరెంట్స్ అందరూ మా పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రభుత్వమే నెక్స్ట్ రావాలని అందరూ కనాకటింగా చెప్తున్నారు. ఓకే మేడం, అలానే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక పదవి. ఓకే మేడం.